Telugu? Yes, yes. Please go ahead. Please go ahead. స్తుతి స్తోత్రం కానుబుతుడు ప్రభా, జీవాధిపతి, నిన్ను స్తుతిస్తున్నాం నాయన. నీవు మా ప్రభుడవు, మా దేవుడు, మా సమస్తము గనుక నీ నామకు స్తోత్రం చెల్లించున్నాం. నీవు మా యెహోవా జీరే, మా యెహోవా షాలోమ్. మీరు నీ సన్నిధి మాతో ఉంచే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు కనుక నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. 10,000 సుందరరాతి కాంక్షణీయుడా నిన్ను స్తుతిస్తున్నాం. వేవేనోళ్ళతో మిమ్మల్ని స్తుతించిన సరిపోదు తండ్రి. ప్రభు ఈ సమయం మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చేసినటువంటి మార్గాన్ని వారిని దీవించి ఆశీర్వదించు ప్రభా. వారు ఎంతో సేవ చేసిండగా వారి సేవని నీవు ఆశీర్వదించమని నీ పాదం మొరపెడుతున్నాం. కృపామయుడ, ప్రేమమయుడ నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మేమేమైనాం అది కేవలం నీ యొక్క కృప కనుక నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మా సొంత శక్తి కాదు, జ్ఞానం కాదు నాయన, నీ తట్టు చూస్తున్నాం. ఇప్పుడు జరగబోయే క్లాసులో కూడా మీ యొక్క సన్నిధి మాతో ఉంచి నడిపించమని, పాల్గొంటున్న ప్రతి బిడ్డని నీవు ఆశీర్వదించి కృప చూపించమని, ఈ సమయంలో మాకు ఇచ్చినందుకై నువ్వు మాకు ఇచ్చిన ఈ టీచర్స్ ని బట్టి నిన్ను స్తుతించచ్చు. ఈ కొద్ది దినముల మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమును అతి వినయంతో బ్రతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Wonderful. Wonderful. It's just that I don't understand Telugu, so but I'm still saying Amen. Wonderful. Okay, if you all have your Bibles, please open with me to the book of Psalms, and we're going to study Psalms 122 today. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కీర్తనల గ్రంథం తెరిచేయండి. మనందరం కూడా కీర్తనలో ఈ రోజు అధ్యాయం చేద్దాం. It's a wonderful psalm because it teaches us so much about our daily walk of life. ఈ యొక్క కీర్తన భాగం చాలా అద్భుతమైన భాగం. అది మన రోజు నడుచుకోవాల్సిన విధానాన్ని తెలియజేసే ఒక కీర్తన భాగం. Now, typically and traditionally in the English or in the Christian world, these set of psalms are called the songs of ascents. ఈ యొక్క ఇంగ్లీష్ భాషలో అలాగే క్రైస్తవుల విషయాల్లో విశ్లేషణలో వీటిని గీతాలుగా, స్తుతి గీతాలుగా, ఆనంద గీతాలుగా చెప్తారు. They call the song of ascents. ధూప నైవేద్యపు పాటలుగా కూడా వీటిని చెప్తారు. And why are they called the song of ascents? Because it's not that we're talking about a physical ascent, we're talking about spiritual ascent. మనం ఇక్కడ మన యొక్క శారీర సంబంధమైన ఆరోహణం గురించే కాదు, శారీర సంబంధమైన తాత్పర్యం గురించే కాదు, ఆత్మీయ సంబంధమైన తాత్పర్యం గురించి కూడా మాట్లాడతాం. Okay, so this is King David who's singing this psalm, and he is expressing a certain joy, a certain pleasure about what he's experiencing. ఈ యొక్క రాజైన దావీదు గారు ఈ యొక్క కీర్తన భాగాన్ని పాడుతూ ఆ యొక్క ఆనందాన్ని ఏదైతే తను అనుభవిస్తున్నారో ఆ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. And when we go through all the verses in the psalm, you all will come to know certain concepts which I'm going to share with you all today, which are extremely important in our daily walk. మనం ఈ యొక్క కీర్తన భాగంలో ఉన్న అన్ని వచనాలు కూడా మనం ధ్యానం చేసినట్లయితే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఈ రోజు నేను మాట్లాడే కొన్ని సందర్భాలు మీకు చాలా క్షుణ్ణంగా అర్థమవుతాయి. So it starts saying, but again you read it in the English first, then I'll read it in the... Yeah. I was glad when they said unto me, let us go into the house of the Lord. Pardon? Psalms 122 only, no? But it says something on top. A song of degree of David. Yes. Okay. And then? I was glad when they said unto me, let us go into the house of the Lord. Our feet shall stand within the... Okay. A song of degrees. So I don't know which Bible you're using. Are you using the NIV or the KJV? KJV. Oh, okay. Good. A song of degrees. So what do you mean by degrees? It's talking about degrees of ascent. Okay. Some translations use the word ascent. Now what do you mean by ascent? To climb. ఈ యొక్క
ఈ యొక్క 122వ కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ వాటి యొక్క శాతం డిగ్రీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ డిగ్రీ అనే పదానికి అర్థం ఏంటంటే దాని యొక్క తీవ్రత, ఆ యొక్క ఆరోహణానికి సంబంధించిన ఒక తీవ్రత గురించి ఇక్కడ విశ్లేషణ జరుగుతుంది. Most people go to the church or the place of worship to spend time in the presence of God, but they don't realize that being in the presence of God or going to a congregation or a church, it's not a physical journey, it's a spiritual journey. చాలా మంది మందిరాలకు, దేవుని సన్నిధికి ప్రశాంతత కోసం, దేవుడితో కొన్ని నిమిషాలు గడపడం కోసం వారు మందిరానికి వెళ్తూ ఉంటారు. కానీ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే మందిరానికి వెళ్ళడం అనేది ఈ యొక్క బాహ్య సంబంధమైన విషయమే కాదు, అది ఆత్మానుసారమైన విషయం కూడా. The very moment you leave the house physically, you're starting a spiritual ascent to come to the presence of God. You don't need to be in the church. You've already started that ascent. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆవరణలో నుండి, దేవుని యొక్క మందిరంలో నుండి మనం బయటికి వెళ్తామో, మనం బయటకు అడుగు పెడతామో, మనం అడుగు పెట్టేది ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఆ యొక్క ప్రయాణంలోనికి మనం అడుగు పెడుతూ ఉంటాం. What is your frame of mind before you enter into your congregation or your prayer group or your Bible study or your praise and worship session or your congregation or your church? What is your frame of mind? మీరు దేవుని మందిరానికి కానీ, లేకపోతే బైబిల్ స్టడీకి వెళ్ళినప్పుడు కానీ, ప్రార్థనా సహవాసంతో, ప్రార్థనా గుంపుతో మీరు కలిసేప్పుడు కానీ మీ యొక్క ఆలోచన విధానం, ఆలోచన కోణం ఏ విధముగా ఉంటుంది? Most of us come to these places by default, or just because I have a sense of duty or I have a religious spirit inside of me. Says every Sunday I need to go to church, or I need to go to Bible study, or I need to go and praise and worship. It's a religious spirit. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే అది నా కర్తవ్యం అయి ఉంది, నేను మందిరానికి వెళ్ళాల్సి ఉంది, నేను ఈ యొక్క మతంలో, ఈ యొక్క ఆచారంలో నేను ఉన్నాను కాబట్టి ఆచారపూర్వకంగా నేను వెళ్ళవలసి ఉంది, నేను ఆచారపూర్వకంగా ఆదివారం సన్నిధికి వెళ్ళాల్సి ఉంది, ఆదివారం వాక్యం వినాల్సి ఉంది, ఆ యొక్క వాక్యంలోని విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. ఇదంతా కూడా ఒక ఆచారపూర్వకంగా వస్తూ ఉంది. But David says something different right here. What does he say? He says, I rejoiced when they said to me. I rejoiced when they said to me. ఇక్కడ దావీదు గారు చాలా వేరైన కోణంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారండి? యెహోవా మందిరానికి వెళ్దాం అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అనే పదాన్ని ఆయన అక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు. Have you ever met anybody who you have said, come on, let's go to church today, and that person starts dancing with joy? Yes, I want to go to church. I'm so happy. I'm rejoicing to go to church today. ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని కలిసి మనం ప్రార్థనకు వెళ్దాం, మనం దేవుని సన్నిధికి వెళ్దాం అని అన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి నాకు చాలా సంతోషంగా ఉంది, దేవుని సన్నిధికి నేను వెళ్ళబోతున్నాను, చాలా ఆనందంగా నాకు ఉంది అని అంటాం మీరు ఎప్పుడైనా విన్నారా? You know, believe me, I've sat in traditional churches, and I have seen in the traditional churches, you know, the husband's going to sleep like this, and then from the side, no, the wife is get up, nudging from the back, get up. Okay, getting up like this. నేను చాలా ఆచార సంబంధమైన చర్చిలకు నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క భర్తలు ఆ యొక్క చర్చిలో నిద్రపోతూ ఉంటారు. వెంటనే భార్యలు మధ్యలో చూసి అతన్ని తట్టి లేపి లెగు అని లేపితే అతను లేచి నేను ఇక్కడ చర్చిలో ఉన్నానని అతడు మేల్కొంటాడు. And you see all the young people coming to church, all of them dressed as if they just come out from their bed, very tired because they were partying on Saturday night and they were doing all this stuff. But where is the real kavanah? Where is the real intention of coming to church? ఈ యొక్క యవనస్తులు మనం చూసినట్లయితే వారి నీరసంగా వాళ్ళు ఒత్తిడితో వస్తూ ఉంటారు ఆదివారం చర్చిలకి. ఎందుకు? వారు శనివారం అంతా కూడా పార్టీలు అవన్నీ చేసుకుని వస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా దేవుని సన్నిధికి రావడానికి ఆ కవన, దేవుని సన్నిధిలోకి రావాల్సిన తాత్పర్యం ఏంటి? David is dealing with a very fundamental
essence of a human being. What does a human being live for? For himself or for God? ఈ యొక్క దావీదు గారు ఏదైతే ఆ యొక్క వేరు సంబంధమైనది ఉందో, ఏదైతే ఆధార సంబంధమైనది ఉన్నదో ఆయన అది విశ్లేషించడం జరుగుతుంది. ఆయన దేనికోసం బ్రతుకుతున్నాడు, దేవుడి సన్నిధి కోసం బ్రతుకుతున్నాడు అనేది ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. I have never met a human being who has rejoiced when I told him, let's go to church or let's go for Bible study, including myself. There are many times I have been, oh, I'm so tired, I can't do Bible study today and my mind is giving up. I have never met a human being who has rejoiced to go to the house of God. నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా కలుసుకోలేదు దేవుని సన్నిధికి వెళ్తే ఆనందపడే వ్యక్తిని. ఆఖరికి నాతో సహితం చూసుకున్నా కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆనందించే అంత విధానం నేను ఎక్కడా కనుగోలేదు. When was the last time you and me or any one of us with you were anxious to go in the presence of God and say, let me go and worship today and let me go and hear the Lord. My heart wants to be in the presence of God today. When was the last time you felt it? మీరు బాగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి నేను వెళ్ళి ఆనందించాలి, మీరు గాని లేకపోతే నేను గాని ఎవరైనా కూడా మీరు ఎప్పుడు ఈ విధంగా ఆలోచించారు? మీరు లాస్ట్ టైం ఎప్పుడు అనుకున్నారు ఈ విధంగా నేను వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఆయన ఆరాధించాలి, స్తుతించాలి అని? So how can David say, I rejoiced when they said to me, come, let us go to the house of the Lord? How beautiful is this? అసలు దావీదు గారు ఎలా చెప్పగలుగుతున్నారు? వారు దేవుని సన్నిధికి వెళ్దాము అని వారు నన్ను పిలిచినప్పుడు నాకు ఆనందం కలుగుతుంది అని దావీదు గారు ఎలా చెప్తున్నారు? ఇది ఎంత అద్భుతంగా ఉంది. The answer to what we are studying and the question is found in verse 3. మనకి తలెత్తిన ప్రశ్నకి సమాధానం మనకి 3వ వచనంలో మనకు దొరుకుతుంది. In verse 2 he says, our feet stood inside your gates, O Jerusalem. ఇక 2వ వచనంలో మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి యెరూషలేమా అని చెప్పడం జరుగుతుంది. Okay, so let me read this from the Hebrew because I want you to catch one word out here. It's very, very important. And most of you all know this word. You all should be able to. ఈ యొక్క వచనాన్ని నేను హెబ్రీ భాషలో చదువుతానండి. ఇక్కడ ఉన్న ఒక పదం మీ అందరికీ తెలిసిన పదమే. దాని గురించి నేను చదవాలని ఇష్టపడుతున్నాను. It says, Simkati be umrim li ba'it Adonai nalech umdot hayu raglenu bese'arek Yerushalayim. And then he says, Yerushalayim habanuya ke'ir shechuvra la yakhadu. I'm sorry, it's a little dark. I can't read it's too, okay. It says la yakhadu, and it uses the word shebaru. Does anyone know what the word shekhabru is from the word kaver? Friend? The word kaver is used in the sentence kaver. ఈ యొక్క వచనంలో ఈ యొక్క ఖవేర్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. And the word kaver is the word which means to be knit together, joined together, linked together, cleaved together. You know how links of a chain are linked together. That's the meaning of kaver. కవేర్ అనే పదానికి అర్థం ఏంటంటే రెండు వస్తువులు కలిసిపోవటం, అవి కలవటం. ఏ విధంగా కలవటం అంటే ఒక గొలుసు ఏ విధంగా ఒకదానితో ఒకటి కలిసిపోతుందో ఆ విధంగా కలవడం. And the word kaver is also the Hebrew word for friend. ఈ యొక్క ఖవేర్ అనే ఈ యొక్క పదం హెబ్రీ భాషలో స్నేహితుడు అనే అర్థాన్ని కూడా మనకిస్తుంది. So what is the Bible talking about being knit together, joined together, cleaved together in friendship?
ఈ యొక్క బైబిల్ మనకి ఏం తెలియజేస్తుందంటే ఒకరితో ఒకరు కలుసుకోవడం, ఒకరితో ఒకరు కలుసుకోవడం, ఒకరితో ఒకరు ఈ ఈ ఈ ఈ విధానాలన్నీ కూడా ఒక స్నేహపూరితమైన భావాన్ని వ్యక్తం చేయడానికి బైబిల్ మనకి తెలియజేస్తుంది. I'm reading verse 2 again. It says, our feet stood inside your gates, O Jerusalem. That means King David is saying, when you told me, let us go to the house of the Lord, I rejoiced, and we stood together in oneness in your gates, O Jerusalem, linked together, cleave together as one people. ఈ యొక్క 2వ వచనంలో దావీదు గారు ఏం చెప్తున్నారంటే, యెరూషలేమా నీ గుమ్మముల్లో మా యొక్క పాదములు నిలిచి ఉన్నవి అని. అంటే ఆయన యొక్క తాత్పర్యం, ఆయన యొక్క అర్థం ఏంటంటే, మేము కలిసిన వారమై స్నేహితుల వలె ఏక మనసుతో మేము నీ ఎదుట నిలిచి ఉన్నామని, స్నేహితులుగా మేము నీ ఎదుట నిలబడి ఉన్నామని దావీదు గారి యొక్క ఉద్దేశం. And it says, he uses the word Shekuvra la Yachidav in a oneness. That means the friendship of me and you have to be in the oneness to stand in the presence of God, and then will I be able to ascend, the spiritual ascent. ఈ యొక్క స్నేహ సంబంధం మీరు నేను కలిగి ఉండాల్సిన స్నేహ సంబంధం ఏ విధంగా ఉండాలంటే, ఒకరితో ఒకరు ఏకంగా మారే స్నేహ సంబంధంగా అది మార్చబడాలి. ఏకత్వము కలిగిన, ఏక మనసు కలిగిన వారిగా మనం దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు మనం దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళగలుగుతాం. The Bible is very clear. The scriptures are very clear. The spiritual ascent will be activated and will be emphasized and will be full potential only when I am in oneness with all of you all, and together we will be lifted up to the heavenly realm. ఇక బైబిల్ ఈ యొక్క విషయంలో చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే, మనం ఎప్పుడైతే ఏక మనసును కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆ తారతమ్యాలు ఏమీ లేకుండా ఒక్క హృదయంతో మనం ఉండగలుగుతామో, అప్పుడు మనం దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. Can you read verse 3, Mari? Yes, Maureen. Jerusalem is builded as a city that is compact together. Compact? Oh, what? Oh, is that the KJV? Yes, it's a KJV. Oh my! Oh. I'm using KJV only. I don't use others. You see, the word compact does not give the full effect of Full effect. Yeah. Hebrew. This is the problem with the English translation. Okay, so Jerusalem is built together, built up, right? It uses the word Ben-u-ya from the word Ben, which is son, right? The word Ben is son in Hebrew. So the psalm is saying that each son in the kingdom of Israel is like one brick in the kingdom, building up the temple of God. ఈ యొక్క యెరూషలేము గురించి మనం మాట్లాడేటప్పుడు బెన్ అనే ఒక హెబ్రీ పదాన్ని మనం చూస్తాం. దానికి అర్థం కొడుకు అని అర్థం. అంటే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యెరూషలేము కట్టబడటానికి ఒక్కొక్క ఇటుకు ఏ విధముగా అయితే అది తోడ్పడిందో, మనమందరం కూడా ఒక్కొక్క ఇటుకకి సాదృశ్యమై ఉన్నాం. మనం ఒకరి మీద ఒకరు కట్టబడటమే దేవుని యొక్క సన్నిధి అయి ఉంది. So how is the heavenly Jerusalem built up? When people live together in kibur, in friendship. And this friendship is a very deep kind of intimacy. So the right way to actually understand the word kaver, friendship, or kibur, which is friendship of intimacy. ఈ యొక్క పరలోకం, ఈ యొక్క ఆత్మీయ సంబంధమైన యెరూషలేము ఏ విధంగా కట్టబడుతుంది అంటే, ఒకరితో ఒకరు ఏక మనసు కలిగి ఒకరి మీద ఒకరు కట్టబడినప్పుడు ఈ యొక్క స్నేహ సంబంధమైన ఈ యొక్క కిబూర్ అనే పదం, ఈ యొక్క హెవేర్ అనే పదం, ఈ యొక్క సాదృశ్యం చాలా మన మధ్య ఉన్న ఆ యొక్క బంధం, ఒకరితో ఒకరు ఏకత్వంలోనికి నడిచే ఆ యొక్క విధానం బట్టే ఆ యొక్క పరలోక సంబంధమైన యెరూషలేము కట్టబడుతుంది. Nehemiah, I never spoke so many words. You spoke so many more words than me. No, but he's translating. I'm just joking with it. Sometimes even the Tamil and the Telugu, I keep waiting for you all to stop. Keep going.
Okay, So okay. So, actually, in English, it is a very easy to convey something, sir. In Telugu, we have to explain many things. So from ah, the past sentence also, we have to grab that meaning. you see, my mind works according to the Hebrew. So the Hebrew one word is equal to 5 Telugu words, Yes, sir, yes. right? So that one Hebrew word is broken to Yes, more. this, that. So I speak He 5 words, you have to speak he's 25 words. he's yes, more. He's correct. Yes, he's speaking correct. Okay, so we were studying about keyboard, right? Intimacy. King David is telling us that I long and I rejoice to have this friendship, keyboard, and this intimacy when I go into the house of the Lord. And when I go there and I stand in the gates of Jerusalem, in joy, I am in the presence of God, okay? And I'm in the oneness. It uses the word Yachadu, Yakdav, in fact, it says. She Khuvra La Yakdav, in this oneness. The word Yakdav is from where we get the word Yehuda, or a Jew. So a Jew is somebody who's in oneness with God. But before he's in oneness with God, he needs to be in this kibur with each other, this friendship and intimacy with each other. Sorry, Neman. ఈ యొక్క దావీదు గారు ఈ యొక్క నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఒక దావీదు గారు ఈ యొక్క కిబూర్ అనే దాని గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే, యెరూషలేములోనికి వారు ప్రవేశించినప్పుడు ఒక ఏకత్వము కలిగిన మనసుతో వారు యెరూషలేములోనికి ప్రవేశించారు. దావీదు గారి యొక్క ఆనందానికి కారణం ఏంటంటే, వారు ఒకరి మీద ఒకరు కట్టబడ్డారు, ఒకరితో ఒకరు స్నేహ సంబంధమైన విధానంలో వారు నడుస్తూ ఉన్నారు. కాబట్టే దావీదు గారు ఆ యెరూషలేము గుమ్మంలో ఆయన యొక్క పాదములు మోపి, వారి అందరి పాదములు మోపి ఆయన సంతోషించడం అనేది జరుగుతుంది. And I'll give you all a ఈ యొక్క shocker. హెబ్రీ భాషలో ఈ యొక్క విధానంలో మనం ఆలోచించినట్లయితే ఈ యూదుడు అనే పదానికి ఏం అర్థం వస్తుందంటే, దేవునితో ఏకత్వము కలిగిన వాడు అని అర్థం వస్తుంది. Now I'll give you all a shocker. In the Bible, on the scriptures, there is no such word as fellowship. నేను మీకు ఇప్పుడు ఒక షాక్ ఇస్తానండి. ఏంటంటే, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సహవాసం, ఫెలోషిప్ అనే పదం ఎక్కడా లేదు. The word which is translated as fellowship in our English or in the Greek is actually the word kibur, which means intimacy and a deep trust and relationship with each other. ఈ యొక్క ఫెలోషిప్ అనబడిన సహవాసం అనే పదం ఎక్కడ అది తర్జుమా చేయబడినా, ఇంగ్లీష్ భాష గాని గ్రీక్ భాష గాని ఎక్కడ అది తర్జుమా చేయబడినా, ఈ యొక్క కిబూర్ అనే ఆ యొక్క పదంలో నుండే అది తర్జుమా చేయబడింది. ఆ యొక్క పదానికి అర్థం ఏంటంటే స్నేహము, స్నేహ సంబంధమైన, స్నేహానికి అతీతమైన ఒక మంచి దృఢత్వం కలిగిన సంబంధం. A true spirit-filled life, if you want to call it Christianity, is a life that we are supposed to be in a deep relationship with each other to a level where there is an intimacy that we know each other very deep and we are able to pray for each other, lift each other, and to support each other in the kingdom of God. ఈ యొక్క క్రైస్తవ్యంలో ఏంటంటే, ఒకరిని ఒకరు మనం అర్థం చేసుకుంటూ, ఒకరితో ఒకరు ఒక మంచి సత్సంబంధాన్ని కలిగి మనం జీవిస్తూ, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ, ఒకరి గురించి ఒకరు ప్రార్థిస్తూ, ఒకరితో ఒకరు మనం నడుస్తూ ముందుకు వెళ్ళడమే ఈ యొక్క క్రైస్తవ్యంలోని సారాంశమైంది. You want to have an effective life with God, an effective spiritual life, start getting close and having trust related relationships with other people. మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటూ ఉన్నామో, మనం ఎప్పుడైతే దేవునిలో మనం నడుస్తూ ఉన్నామో, మనం ఇతరుల్ని నమ్మగలిగే ఒక బంధములోనికి, ఒక బాంధవ్యంలోనికి మనం వెళ్తాం. The closer you come to a person, the more understanding, the more love, the more kindness and compassion you will show to that person. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి మనం దగ్గర అవుతూ ఉంటామో, వారి యొక్క ప్రేమను, వారి యొక్క భావోద్వేగాలను, వారి భావజాలాల్ని మనం అర్థం చేసుకుంటాం. అది ఒక మంచి బాంధవ్యానికి, బంధానికి అది దారితీస్తుంది. And the more closer you come to a person, the less
chance there will be that you create sin between you and that person. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తితో, తోటి వ్యక్తితో మనం అతనితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటామో, అతడికి మనకి మధ్య పాపం అనేది పుట్టడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. So look at the steps what David is saying. First, I must practice a kind of kibur, a deep relationship with my brothers and my sisters. దావీదు గారు ఏం చెప్తున్నారంటే, నేను మొట్టమొదటిగా నా యొక్క సహోదరులతో నేను ఒక కిబూర్, ఒక మంచి సత్సంబంధాన్ని కలిగి వారితో ముందుకు వెళ్ళగలగాలి. And then we can support each other and tell each other, come, let's go to the house of the Lord, and we will all rejoice to go into the Lord's presence. రెండవదిగా ఒకరికి ఒకరు ఆధారంగా నిలుస్తూ, ఒకరికి ఒకరు మేము తోడ్పడుతూ, రండి పదండి మనందరం కూడా దేవుని సన్నిధికి వెళ్దామని అతడు చెప్తున్నాడు. And then we can stand together in that heavenly Jerusalem, side by side each other, and pray and worship God. Sir, I can't able to hear your last words. And then we can stand side by side with each other in that spiritual elevated ascent and worship God. ఈ యొక్క పరలోకపు యెరూషలేములో, ఆ యొక్క ఆత్మీయ సంబంధమైన యెరూషలేములో ఒకరితో ఒకరు నిలవబడి దేవుని సన్నిధిలో మనం ఆయన్ని స్తుతించగలుగుతాం. And then in verse 3 he says, this is how Jerusalem is going to be built up, person with person, person with person, living together in perfect harmony, perfect relationship, a perfect kibur, and we will become the body of Christ. అదే ఈ యొక్క 3వ వచనంలో చెప్తూ ఉంటారు, ఒక మంచి సంబంధంతో, ఒక మంచి భావనతో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు పేర్చబడుతూ, ఒకరి మీద ఒకరు కట్టబడుతూ, ఈ యొక్క పరలోక సంబంధమైన ఆ యొక్క ఆత్మీయ యెరూషలేం అనేది కట్టబడుతూ ఉంది అని. Verse 4 says, this is the place and this is the way the tribes of old would make their pilgrimage. They would ascend up to the presence of God. Sir, can you please tell another time? Your voice was breaking. Okay. This is the way the tribes of Israel would make their pilgrimage and would ascend up to the spiritual Jerusalem. ఈ యొక్క విధానములోనే ఇశ్రాయేలీల యొక్క ఆ యొక్క 12 తెగలు ఒకరితో ఒకరు ఒక మంచి భావాన్ని కలిగి ఉండి, వారు దేవుని సన్నిధిలో వారు ముందుకి నడవటం, ముందుకి కదలటం అనేది జరుగుతుంది. As it was told to the children of Israel to praise the name of the Lord, this is the way we are supposed to worship and praise God. యొక్క ఇశ్రాయేలీ జనాంగానికి ఈ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించవలసి ఉంది, ఈ విధంగా మనం దేవుణ్ణి సేవించవలసి ఉంది, పూజించవలసి ఉంది అని వారికి అర్థమవుతుంది. It's so beautiful to understand King David, because if we in today's date want to understand what a church is, try and understand what a congregation is, what a Kailisria is, what a Kahila is, why do I need to go into the presence of God, why do I need to go and praise and worship? Psalms 122 is telling us the prerequisites of what I'm supposed to do and to understand. ఈ యొక్క కీర్తనలు 122వ అధ్యాయం మనం చదివినప్పుడు మనలో రేకెత్తే అనేకమైన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నేను దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను అందరితో కలిసి ఎందుకు ఆరాధించాలి, ఇటువంటి అన్నిటికీ కూడా ఈ యొక్క కీర్తన భాగం మనకి స్పష్టంగా మన ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. దావీదు ఎందుకు అతడు దేవుని సన్నిధికి వెళ్ళటానికి అంత ఆనందపడుతున్నాడో అనే ఆ యొక్క ప్రశ్నకు కూడా మనకి ఈ కీర్తనలోనే సమాధానం దొరుకుతుంది. And verse 5 it says, for it is there that the thrones of judgment stood. That means in that heavenly Jerusalem are the place where you will get to come for self-assessment and to be judged. ఈ యొక్క ఆత్మీయ సంబంధమైన ఈ యెరూషలేములోనే న్యాయానికి సంబంధించిన విధానాలు, అలాగే మన యొక్క ఆత్మ స్వపరీక్ష లాంటివి కూడా దేవుని సింహాసనం ఎదుట ఈ విధమైన కోణములను అవి జరుగుతూ ఉంటాయి.
And the thrones of the house of David represent the King Messiah. ఈ యొక్క దావీదు గారి యొక్క సింహాసనం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. Okay, now this is a very famous verse we've read all the time, and this is one of the verses that most Christians or Messianics use when they visit Israel, right? When they talk about Israel. ఈ యొక్క వచనం చాలా తరచుగా చాలా ప్రసిద్ధిగాంచిన వచనం. ఎవరైతే వీరందరూ మెస్సియానిక్ యూదులు ఉంటారో, వీరందరూ కూడా మెస్సియా కోసం ఎదురు చూసే యూదులు ఉంటారో, ఎవరైతే ఈ యొక్క ఇశ్రాయేల్ గురించి జ్ఞాపకం చేసుకుంటారో వీరందరూ కూడా బాగా తలుచుకునే వచనం. Verse 6 says, Shalu Shalom Yerushalayim. Shalu Shalom Yerushalayim. Read verse 6. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. Pray for the peace of Jerusalem. They shall prosper that love thee. So the word Shalu does not mean pray. ఈ యొక్క షాలు అనే పదం ప్రార్థన అనే దానికి అర్థం కాదండి. The word Shalu Shalom, Shalu means to request, to acquiesce, to ascertain, to encourage, to make sure that somebody else says, come on, let's bring peace and completeness to Jerusalem. ఈ యొక్క షాలు అనే పదానికి అర్థం ఏమొస్తుంది అంటే ఒకరితో ఒకరు అడగటం, అడిగి సమాధానాన్ని చేకూర్చుకోవడం, ఈ యొక్క సమాధానాన్ని పొందుకోవడం, వారందరూ కూడా ఏకంగా మారటం అనే ఒక మంచి తాత్పర్యం ఇందు నుండి వస్తుంది. So when it says Shalu Shalom Jerusalem, it's saying be encouraged and be self-motivated to bring Jerusalem into Shalom, bring it into its wholeness, bring it into its completeness, and bring peace to its existence. ఈ యొక్క షాలు షలోం యెరూషలేం అనే ఆ యొక్క పదం మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఈ యొక్క ఆత్మీయ యెరూషలేములోనికి సమాధానాన్ని తీసుకురావటం అనే తాత్పర్యం మనకు బయటకు వస్తుంది. Are you all understanding? It's so important. We are not talking about the physical Jerusalem. We are not talking about the physical church. We are not talking about a building. We are talking about the body of Christ. We are talking about the spiritual Jerusalem that is built up with you and me. We are the bricks in that kingdom. మనం ఇక్కడ ఒక దేవాలయం గురించి మనం మాట్లాడట్లేదు. ఏదో మన యొక్క బాహ్య సంబంధమైన దేవాలయం గురించి మనం మాట్లాడట్లేదు. ఒక చర్చ్ బిల్డింగ్ గురించి మనం మాట్లాడట్లేదు. మనం మాట్లాడే విషయం ఏంటంటే ఆత్మీయ సంబంధమైన యెరూషలేము గురించి మనం మాట్లాడుతున్నాం. If you love Jerusalem and if you desire that Jerusalem should come to its wholeness and its completeness, then you will encourage each other to say, come on, let us build Jerusalem and let's bring it to its wholeness and completeness. ఈ యొక్క యెరూషలేం మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే, ఈ యొక్క యెరూషలేం గురించి నిజంగా అటువంటి భావన మనకు ఉన్నట్లయితే, మనం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ పదండి రండి మనం యెరూషలేముని కడదాం, యెరూషలేము దాని యొక్క పరిపూర్ణతలోనికి మనం దాన్ని నడిపిద్దాం అని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. To bring Jesus down, or to bring the kingdom of heaven down, or to bring peace in this world, it's not in Jesus's hands, my friend. It is in your and my hands. యేసు ప్రభు వారి రాజ్యమును తీసుకురావడం, ఈ యొక్క పరలోక సంబంధమైన రాజ్యాన్ని క్రిందకి తీసుకురావడం, అది యేసు ప్రభు వారి చేతుల్లో లేదండి, అది మీ చేతుల్లో నా చేతుల్లో అది ఉంది. Jesus will come the very next minute if we do what we are supposed to do. మనం ఏదైతే చేయవలసి ఉందో, ఏదైతే కర్తవ్యం మనం చేయవలసింది నిర్వర్తించవలసింది ఉందో, దాన్ని మనం నిర్వర్తించిన మరుక్షణమే యేసు ప్రభు వారు ఈ యొక్క భూమికి వస్తారు. And if we really are interested and desire Jerusalem in the way it's supposed to be, we will complete all the steps we've read from verse 1 onwards. Think about what I'm saying and think about what the Bible is telling us. నిజంగా ఈ యొక్క యెరూషలేముని దాని యొక్క పరిపూర్ణతలోనికి దాన్ని మనం నడిపించాలి అనే ఆశయం నిజంగా మనకు ఉన్నట్లయితే, ఇప్పుడు దాకా మనం చదివిన ఆ యొక్క మెట్లు వంటి ఆ యొక్క విధానాల్లో మనం నడిస్తే తప్ప అది ఇంకో విధంగా సాధ్యపడదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నేనేం మాట్లాడుతున్నాను. Now read verse 7. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరుల్లో క్షేమం ఉండును గాక.
peace be within thy walls and prosperity within thy palaces. Why should there be shalom, peace? Shalom actually does not mean peace. Peace is a derivative of shalom. Shalom means wholeness or completeness. ఎందుకు ఇక్కడ సమాధానం ఉండాలి, ఎందుకు ఇక్కడ షలోం ఉండాలి? ఈ యొక్క షలోం అంటే సమాధానం అనే అర్థం కాదండి. ఈ యొక్క షలోం అనే పదంలో నుండి సమాధానం అనే ఒక తాత్పర్యం వస్తుంది అంతే. ఈ యొక్క షలోం అనే పదానికి అర్థం ఏంటంటే ఏకత్వంలోనికి నడిపించబడటం, సంపూర్ణతలోనికి మార్చబడటం అనే అర్థం. Peace is a result when your soul is at rest, your soul is complete and your soul is whole. ఈ యొక్క సమాధానం అనేది మన యొక్క ఆత్మ ఎప్పుడైతే తన యొక్క పరిపూర్ణతలోనికి అది వెళ్తుందో, ఆ యొక్క ఆత్మ ఎప్పుడైతే తన యొక్క పరిపక్వత స్థితిలోనికి అది వెళ్తుందో, ఈ యొక్క సమాధానం అనేది దాని యొక్క విధానంలో అది బయటకు వస్తుంది. And there will be peace in the citadels and in the palaces and in the walls of Jerusalem if only we practice bringing and actively bringing peace into the body of Christ, friends. ఈ యొక్క నగరంలోనికి, ఈ యొక్క ప్రాకారములోనికి, యెరూషలేములోనికి సమాధానం ఎప్పుడు వస్తుంది అంటే ఈ యొక్క క్రీస్తు దేవాలయం, క్రీస్తు దేహం అనబడిన ఈ యొక్క సంఘాలన్నీ కూడా ఒకరితో ఒకరు ముందుకు నడిచి ఈ యొక్క సమాధానం కోసం పాటుపడినప్పుడే ఆ యొక్క సమాధానం అనేది బయటకు వస్తుంది. We have to build the kingdom of God by his sons and daughters, and we have to maintain it with the help of Jesus and the Holy Spirit. Build it to perfection and completion. మనం ఆ యొక్క ప్రభు వారి యొక్క పుత్రులుగా, పుత్రికలుగా మనం ఆ యొక్క సమాధానంలోనికి దాన్ని నడిపించడానికి యేసు ప్రభు వారి సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దాన్ని మనం పరిపూర్ణ స్థితిలోనికి మనం నడిపించగలగటానికి మన ప్రయత్నము మనం ఖచ్చితంగా చేయవలసి ఉంది. But then see what David says in verse 8. Read verse 8. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగాక అని నేను అందును. For my brethren and companions' sakes, I will now say, peace be within thee. He says, for the sake of my relatives, my close people and my friends. Why? King David understands that people are important. That means he's considering everybody else as important as he is. ఈ యొక్క 8వ వచనంలో దావీదు గారు ఏం చెప్తున్నారంటే, నా సహోదరుల నిమిత్తం, నా సహవాసుల నిమిత్తం, వారి క్షేమము నిమిత్తం అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనుషులు అనేవారు చాలా ప్రాముఖ్యం. వారి మధ్య వారి యొక్క క్షేమం కోసం పాటుపడటం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. And he says, for them I pray for their well-being, that they become complete and whole. That means David is saying something very interesting. It is in my best interest that my brother or my sister becomes right with God. యొక్క 8వ వచనం మనకి ఏం బోధిస్తుందంటే, మన యొక్క సహోదరులు వారు ఏకత్వంలోకి నడిపించబడటానికి, వాళ్ళు సంపూర్ణతలోనికి నడిపించబడటానికి మనం ఆశ కలిగి ఉండాలనేది మనకు తెలియజేస్తుంది. ఇక్కడ దావీదు గారు చాలా అద్భుతమైన విషయం చెప్తున్నారు. అదేంటంటే తన యొక్క సహోదరులు యొక్క సంపూర్ణతలోనికి నడిపించబడటకు అతడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడనే విషయం మనకు తెలుస్తుంది. I will not allow my brother or sister to spiritually fall. నా యొక్క సహోదరులు, నా యొక్క సహోదరిమణులను ఈ యొక్క ఆత్మ సంబంధంలో వారి పడిపోవటానికి నేను ఒప్పుకోను. Rather, I will raise him up, ascend him to heaven to stand before God. That is my duty to do that. వారు దేవుని సన్నిధిలో నిలిచి ఉండుటకు, వారు దేవుని సన్నిధిలో వారు ఎత్తబడుటకు నేను పాటుపడతాను, నేను వారిని ప్రోత్సహిస్తాను. అది నా యొక్క బాధ్యత అయి ఉన్నది. This thing of kibur, this thing of ascending, and this concept of being spiritually responsible for each other is a very biblical thing, my friends. ఈ యొక్క కిబూర్ అనే అంశం, ఎత్తబడటం అనే అంశం, వీటన్నిటికి కూడా దీనికి చాలా అద్భుతమైన ఆత్మీయ సారాంశం దాగి ఉన్నది. Never say for 1 minute that it is between me and God and nobody else, my friends. Your life is socially responsible in the kingdom to each other.
you're responsible to your brother and sister around you. ఇప్పుడు కూడా నేను దేవుడు, నేను ఆయన అని ఇప్పుడు కూడా అనుకోవద్దు. మనం సామాజికంగా మన యొక్క సహోదరుల పట్ల, మన యొక్క సహోదరుల పట్ల మనం బాధ్యత కలిగి ఉన్నాం. ఒకరి భారాన్ని ఒకరు మోసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. If you let your brother fall by the way spiritually, one day you will fall and there will be no one to pick you up because you never picked your brother up. ఎప్పుడైతే మనం ఇతరులు పడిపోతున్నప్పుడు వారిని మనం లేవనెత్తకుండా ఉంటామో, ఎప్పుడైతే ఇతరులు పడిపోయేటట్టుగా మనం ఉంటామో, ఒక రోజున మనం కూడా పడిపోతాం. ఎందుకంటే దుష్టుడికి తెలుసు మనం మన యొక్క సహోదరుడికి మనం చెయ్యివ్వం కాబట్టి మనకి కూడా చేయించేవారు ఎవరు ఉంటారు. If you're able to do something good for your brother and sister, so God will look favorably upon them, do it. ఎప్పుడైతే మన యొక్క సహోదరులకు, మన యొక్క సహోదరులకి మనం సహాయం చేయటానికి, వారి యొక్క ఆశలు మనం తీర్చడానికి ప్రయత్నిస్తున్నామో, దేవుడు అది చూస్తూ దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటారు. దాన్ని చేస్తూ ఉండాలి. You know what the Bible is telling us actually? It's actually telling us to go and sit for your brother and sister's exams in his place and make him pass, which is not allowed actually. But this is what the Bible is telling us to do. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, మన యొక్క సహోదరుల ఎడల, మన యొక్క సహోదరీమణుల పక్షంగా వారి యొక్క పరీక్షను మనమే రాయవలసిన విధానంలో బైబిల్ మనకు బోధిస్తుంది. దాన్ని ఎవరు అంగీకరించరు కానీ బైబిల్ మనకు బోధించే విధానం ఆ విధంగా ఉంటుంది. Please don't take me literally. I'm just giving an example, okay? మీరు దీన్ని వాస్తవంలోనికి తీసుకోకండి. నేను మీకు ఒక ఉదాహరణ కోసం చెప్తాను. You will take the exam for your brother so that he passes. This is what the Bible is telling us. మీరు మీ యొక్క సహోదరుల తరపున పరీక్షను మీరు రాయవలసి ఉంటుంది. అతడు ఆ పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు, అతడు విజయం పొందుతాడు. And why would you do that? Because you do not want your brother to fall. You should be in kibur, in deep spiritual relationship with your brother and sister. మీరు ఎందుకు ఆ విధంగా చేస్తారంటే, మీ యొక్క సహోదరుడు పడిపోవడం మీకు ఇష్టం లేదు, మీ యొక్క సహోదరి పడిపోవడం, నాశనం అయిపోవడం మీకు ఇష్టం లేదు. వారి ఎడల మీరు కిబూర్, వారి ఎడల ఒక మంచి అద్భుతమైన సంబంధం మీరు కలిగి ఉన్నారు కాబట్టి వారిని మీరు పడిపోనివ్వరు. Now, this is the most difficult part of our Christian living, if you want to call it, or this is the most difficult part of a spiritual life. ఇదే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో చాలా క్లిష్టమైన, కష్టమైన పరిస్థితి. Because all of us are different personalities, and we are all molded with environment and situations that have made us very non-receptive to each other. మనమందరం కూడా విభిన్నమైన విధానాలు కలిగి ఉన్నాం, విభిన్నమైన ఆలోచన విధానాలు కలిగి ఉన్నాం, వివిధ రకాలైన ఈ యొక్క పరిసరాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మనందరం కూడా ఒకదానికి మనం ముడిపడి ఉన్నట్టుగా ఉన్నాం. It's very difficult to be open, honest, transparent, full of love, caring, compassionate, kind to each other. It's very difficult. ఇటువంటి విధానాల్లో జీవిస్తూ నీతిగా ఉండాలి, మనం యథార్థతతో ఉండాలి అనే విధానాలు మనం అవన్నీ చూసుకుంటే అది చాలా కష్టంగా అనిపిస్తుంది. It's so difficult for me to trust anybody also. ఎవరైనా నమ్మటం కూడా చాలా కష్టంగానే అనిపిస్తుంది. And why is that? Because we all have integrity issues of who we are. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, మన అందరికీ కూడా విభిన్నమైన సమస్యలు ఉన్నాయి మన యొక్క ఏకత్వపు సంబంధాలలో. But if you're able to break the walls of distrust and misunderstandings and learn to compassionately be and walk together in love, as the Bible is talking about us, the love of God will flow so freely between each other. మన మధ్యలో ఉన్న ఆ యొక్క మనస్పర్ధలు గాని, మన మధ్యలో ఉన్న
ఆ యొక్క వివిధ రకాలైన భావోద్వేగాలు వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టగలిగితే తప్ప మనం ఒకరితో ఒకరం ఒకటి కాలేం. We in our self-preservation, we say my relationship between me and God for everybody else. That is not what the Bible is. మనం మన యొక్క వ్యక్తిగతంగా ఏం చెప్పుకుంటామంటే ఈ యొక్క సంబంధం నాకు దేవుడికి మధ్య, దేవుడు అందరికీ దేవుడని. కానీ బైబిల్ ఈ విధంగా దాన్ని అంగీకరించదు. Look at the life our Lord Jesus had with his disciples. ఒకసారి యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులతో కలిగి ఉన్న జీవన విధానాన్ని చూడండి. He knew every one of them intimately. ఆయన ప్రతి ఒక్కరి గురించి చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. On a human level, he knew instinctively how they would think, how they would eat, what they would say, what they would do. He knew them perfectly, so deeply. ఈ యొక్క మానవ విధానంలో, మానవ తాత్పర్యంలో వారు ఏ విధముగా ఆలోచిస్తారు, ఏ విధంగా వారు ప్రవర్తిస్తారు, ఏ విధముగా ఉంటారు, ఇవన్నీ కూడా ఆయన చాలా క్షుణ్ణంగా, చాలా లోతుగా ఆయనకి తెలిసి ఉన్నది. Forget about having 10 or 12 people around you who live in a yachad, in a unity with God and with you. We are not even unified in our own families, friends. ఈ యొక్క మన చుట్టూ ఒక 10 మంది లేకపోతే 12 మంది ఉండటం, వీటన్నిటిని కూడా మర్చిపోండి. కానీ మన యొక్క కుటుంబాలలోనే మనం ఏకత్వం కలిగి ఉండలేకపోతున్నాం. I know Christian families, father and mother go to one church, son goes to another church, daughter goes to another church, and all this nonsense is happening in one family. నాకు తెలిసిన చాలా చాలా మంది ఉన్నారు. ఆ యొక్క తండ్రి, ఆ తల్లి ఒక చర్చికి వెళ్తారు, ఆ యొక్క కుమారుడు ఒక చర్చికి వెళ్తాడు, వారి యొక్క కూతురు ఒక చర్చికి వెళ్తుంది. ఇటువంటి వివిధ రకాలైన అనేకమైన పరిస్థితులను ఈ యొక్క క్రైస్తవ సమాజంలో ఉన్నాయి ఈ రోజున. Because there is no transparency in relationships between each other, there is no love. ఈ యొక్క బంధాలలో, ఈ యొక్క బాంధవ్యాలలో ప్రేమ లేదు. ఒకరి ఎడల ఒకరికి ఆ యొక్క మనసు లేదు. And because of that, you cannot walk in intimacy and kibur with each other. కాబట్టే ఒకరితో ఒకరు నడవలేకపోతున్నాం, ఒకరితో ఒకరు ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండలేకపోతున్నాం. And when you cannot walk in kibur with each other, you cannot come rejoicing to the house of God, to the church or the congregation, in rejoicing and say, let us ascend to the house of God. ఈ యొక్క కిబూర్, ఈ యొక్క మంచి బంధం, ఈ యొక్క మంచి సంబంధం మనలో లేనప్పుడు మనం ఒకరితో ఒకరు కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి ఆనందిద్దాం, దేవుని సన్నిధిలో మనందరం ఉత్సహిద్దాం అనే విధానాన్ని మనం చెప్పలేం. You know, our Lord Jesus perfected this life, what I'm explaining to you, so beautifully that he with compassion said that no greater love does any man have than to lay down his life for his friends. My friend, please understand what I'm trying to tell you. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విధానాన్ని, ఈ యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా యేసు ప్రభు వారు వీటన్నిటిని సంపూర్ణం చేసి ఉన్నారు. ఆయన ఒక మాట చెప్తారు కదా, తన యొక్క సహోదరుల కోసం, తన యొక్క స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాడి ప్రేమ కంటే గొప్పదేదీ లేదని. I don't know what kind of funny understanding everybody has about what Jesus has done, and Jesus died for my sin and all. I am telling you what Jesus, the heart of what Jesus was. He lived perfect kibur, and because of which he is able to say, let me die for you. ఈ యొక్క యేసు ప్రభు వారు మన పక్షంగా చేసిన విధానాల్లో అనేక మందికి చాలా విచిత్రంగా అవి వారికి అనిపిస్తూ ఉండొచ్చు. కానీ నేను ఏదైతే చెప్తూ ఉన్నానో అది యేసు ప్రభు వారు చేసినది అయి ఉన్నది. ఆయన మన కోసం ఏం చేశారంటే, మన కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఈ యొక్క కిబూర్ ఆయన మనలో కలిగి ఉన్నారు. There is something in the Bible we are completely missing. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మంచి సారాంశాన్ని మనందరం కూడా తప్పిపోతూ ఉన్నాం. There is something that we are completely not understanding of what Jesus has done for us.
మనందరం కూడా ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయామంటే ప్రభువారు మన కోసం చేసిన ఆ యొక్క విధానాన్నే మొత్తం మర్చిపోయిన వారంగా అయిపోయాం. If you really want to know, let us start living the life Jesus has lived and what I showed you today. Then you will understand what Jesus has done. ఈ యొక్క విషయాన్ని మీరు తెలుసుకోవాలి, ఈ యొక్క విషయం గురించి మీకు అవగాహన కావాలి అనుకుంటే యేసు ప్రభువారు ఏ విధంగా జీవించారో ఆ విధంగా జీవించడం ఆరంభించండి. ఈ రోజు నేను ఏ విషయాలైతే చెప్తున్నానో వాటిని పాటించి చూడండి. The next time you go to your congregation and go to your church, look around you and see the selfishness rather than the keyboard that's going on in the church. మీరు ఎప్పుడైతే మందిరాలకు వెళ్తారో, దేవుని యొక్క సన్నిధికి వెళ్తారో, ఒక్కసారి మీ చుట్టూ ఉన్న విషయాలన్నిటిని చూడండి. వారిలో ఉన్న స్వార్థాన్ని చూడండి, వారి ఉన్న ప్రతి ఒక్క విధానాన్ని చూడండి. వారిలో ఈ యొక్క కిబూర్ అనేది లేకుండా ఈ యొక్క భయంకరమైన విధానాలన్నీ కనబడుతూ ఉంటాయి. I'm sad to say, in more than 75% of the congregations today, the world over, everybody is doing selfish deeds, and the presence of God is just not there because they do not live in kibur and love. చెప్పడానికి చాలా బాధాకరమైన విషయం, 75% మట్టుకి చర్చిలు, ఈ యొక్క దేవుని మందిరాలు ఈ విధముగా ఉన్నాయి. ఎవరికి వారు తమ యొక్క స్వార్థముతో, ఎవరికి వారు తమ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత స్వావలంబనం కోసం వారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి వారి మధ్య లేదు. Everybody's interested in becoming a pastor. Everybody's interested in becoming an evangelist. Everybody's interested in becoming an elder of the church. Everyone wants to use the church to become rich and to magnify their office and to be known, and all rubbish, my friends. Throw all this outside the window. Don't even look at all these things. ప్రతి ఒక్కరు కూడా సేవకులు అయిపోవాలనుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా సువార్థికులు అయిపోవాలనుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా సంఘబద్ధలు అయిపోవాలనుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చర్చిని అడ్డం పెట్టుకుని, ఈ యొక్క సంఘాన్ని అడ్డం పెట్టుకుని ధనాన్ని సంపాదించుకోవాలనుకుంటారు, వారిని వారు గొప్ప చేసుకోవాలనుకుంటారు, ఇతరులకు చాలా గొప్పగా కనపడాలనుకుంటారు. వీటన్నిటిని కూడా పక్కకు పడేయండి. ఇదంతా కూడా అవసరం లేని వ్యర్థం. If you find yourself, you're on this road, correct yourself today and come back to the right path. ఈ యొక్క మార్గంలో మీరు కూడా నడుస్తున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటే దయచేసి ఈ యొక్క మార్గాన్ని ఈ రోజే సరి చేసుకుని ఈ యొక్క సత్యమైన, ఈ యొక్క నిత్యమైన మార్గంలోనికి రావడానికి ప్రయత్నించండి. Please read 122 again and again and again and think and reflect on what I've showed you all today till it becomes a part of you to understand what Jesus lived. ఈ యొక్క 122వ కీర్తన మరలా 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 చదువుతూ ఈ యొక్క విషయంలోని ప్రతిబింబాన్ని మీ యొక్క జీవితంలో దాన్ని మీరు అవలంబించుకుంటూ, జీవితంలో దాన్ని మీరు తీసుకుంటూ, దాన్ని మీరు మిమ్మల్ని మీరు దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు అన్వయించుకుంటూ ఉండాలి. Friends, today is a day to change ourselves and to correct our paths. ఈ రోజే మనల్ని మనం సరి చేసుకునే రోజు. And what Jesus has done for us, it's far greater than even what your mind can think. యేసుప్రభు వారు మన కోసం చేసింది చాలా అద్భుతమైన విషయం. మన యొక్క విధానాలు మన యొక్క ఊహలకు మించినది అది. And understand one important thing. We are all responsible for each other. ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రతి ఒక్కరం కూడా ఒకరి ఎడల ఒకరు బాధ్యత కలిగిన వారం, ఒకరి కొరకు ఒకరు బాధ్యత వహించే వారం అయి ఉన్నాం. Don't look at your brother and sister and say, let it be. He has to suffer because he has done wrong. God will deal with him. I don't want to interfere in his life. No, it is your responsibility, my friend, that your brother does not fall. ఇప్పుడు కూడా మీ సహోదరుల ఎడల, మీ యొక్క సహోదరుల ఎడల వారిని చూస్తూ నువ్వు చేసిన తప్పుకే నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, దేవుడు నువ్వు చూసుకోండి అని దయచేసి ఎప్పుడు అనొద్దు. వారి ఎడల బాధ్యత వహించవలసిన ఆవశ్యకత మీకు ఎంతైనా ఉంది. Pick up these thoughts and reflect on what we've learned today. Friends, it will change your life. I'm telling you. You will know the fullness of the gospel. You will know the fullness of Jesus in your life. And you will be able to live the richness and the wealth of what the Son of God can give you. ఈ రోజు నేర్చుకున్న విషయాలని మన యొక్క జీవితాల్లో ప్రతిబింబింప చేసుకుంటూ, మన జీవితాల్లో వాటిని మనం అన్వయించుకుంటూ మనం ముందుకు వెళ్దాం.
I'm not going to continue. We finished the Psalm 122 and there was enough study material in this today. Okay, so if there's anything you want to ask, anything you want to say, please go ahead and let's discuss. Let's study more now by you all asking, and please tell me what you all are thinking and what is God is talking to you all. Any ఈ యొక్క question? 122వ ఈ యొక్క అధ్యాయాన్ని నేను ఎక్కడితో ఆపేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుకి కావలసిన ఆ యొక్క స్టడీ మెటీరియల్ అంతా కూడా ఇందులోనే మనకు దొరికింది. మీకు ఎవరికైనా కూడా నేను ఏమైనా చెప్పాల్సిన విషయాలు ఉంటే, నేను ఏమైనా నా దగ్గర నుండి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు అడగొచ్చు. మీకు దేవుడు ఏం మాట్లాడాడు అనే విషయాన్ని కూడా మీరు చర్చించవచ్చు. Please go ahead, friends. Anything you want to say? Anything God is speaking to you all? Anything interesting which you all want to add? Don't keep silent. Talk. I've never heard from Usha. Mr. Yashwant. How about Dimple? Dimple. are you దర్శన్ there? సార్, హీస్ దర్శన్. Darshan, he is Darshan. Yes, I'm there. Actually, I don't want to add. I'm sorry, but I have one question regarding your last statement. Can I ask? Yes, go ahead. Yeah. In the last you told like it's not about individual. Like you cannot say like God will deal with him. Let him मतलब live. अगर किसी ने गलती किया है तो उसको अभी लॉर्ड देखेगा. You should be concerned about your brethren, मतलब brother and sister, and you should lift them up. But there is one little question: if that brother is not agreeing that I am doing wrong, then what to do? You have to try, and if you have tried and it still does not listen, then you have to tell God, God, I absolve myself. I have tried. God will remove you from this. He will pay for it. But it does not mean that you don't try. Okay. Thank you. Very important. Thank you so much. It goes for the positive, it goes for the negative also. In the event your brother is doing something drastically wrong, okay, really wrong, and you are witness to that, the Bible says, if you do not bring that into perspective and bring it into light and ask your brother to rectify it, then you are partaking of a sin. Okay. You have to correct him. If he does not listen, then you say, God has absolved me from this sin. I don't want to be partaking of the sin. God will absolve you from it. Okay. You have done your duty. Okay. Thank you. Thank you so much. What else have you learned, Dimple? I actually have learned many things. Like it's the main thing what I learned is like going to church is just not a duty, or it's not a simple thing. Like we should be like how David was rejoicing every time getting into the presence of the God. And actually, it's a right thing. Whenever we go to the church or we go to the service, we drag ourselves. Okay, today is Sunday, we have to go and all. But I learned many things. Like we should be rejoicing when we are going in the presence of the God. And what I learn is like we should always be concerned about our believer brother and sister. We should not leave them on their condition. We should always support them and try to lift them up. So Right. this is the main thing I learned today. Like we should not leave anyone on their condition. Because that is the golden rule of the gospel. Why? Because if Jesus felt the same, then he wouldn't have died for you and me. Yes. Correct? You understand what I'm saying? Yes. If Jesus has done that, why should I not do it also? Keep that in mind. Okay. Yes. Thank you. Thank you. Can I speak? Yes, Actually, Auntie. today what I was Auntie Esther's there. 1 second. Yes, Auntie. Today is the first time that, I used to think that fellowship means you just go gather together. It's
in a new way understood that it's deep intimacy, friendship, and responsibility. Thank you so much. Welcome. Welcome. This is to think that fellowship means you just go to the church and worship. Yeah, but see, I can be a fellowship of CMC college, right? Yeah. I can have a fellowship of Oxford. I can have a fellowship of some university in the US. That's not what the Bible is saying. Yeah. Look at the life Jesus and the relationship Jesus had with his disciples. It was a deep, very deep intimacy. This is the life that we are called to live actually. The reason we are not living this life is because we are not honorable to each other. If I tell you something about me, am I confident that it will remain with you? Do I trust you? Or somewhere down the line, it will come back to me like a missile, like a warhead. And then I will be hurt. So we do not have integrity. Our lives do not have integrity. Therefore, we are separate from each other. It's the most difficult part of Christian life. So what has happened? Christianity has said, okay, not possible to do, put it in the shelf, lock it in the cupboard, close it. Come, let's go and worship God. We will never progress, my friends. Yes, Darshan, you wanted to say something. Darshan, go ahead. Yes, ma'am. Sir, today I've learned a thing about brothers. As well, I used to think if my brother is distracting or he's doing a mistake, I used to think like the God who is with me is also with him, and he'll correct him. It's not my responsibility to, as he's an elder, I shouldn't talk such thing. But today I've learned it's our responsibility to make them into a correct track and correct way, to correct them. And I used to think just it's enough to pray without any intimating him. I used to pray just God, please let him in a good way, go in a good way. But today I've learned to guide him to guide my brothers and my friends, all others, like to move in a right. I want to suggest them what they are doing right or wrong. Yes, Love. yes, sir. Okay. Very Yes, good. sir. Thank you, sir. Ammu is there? Ammu? Yeah. And first class, I can't speak anything. I understand more things today, but I can't talk fluently. That's all. I learn more today. It's okay. And ఐ విల్ హెల్ప్ యూ. నేను నీకు ట్రాన్స్లేట్ చేయడంలో హెల్ప్ చేస్తా చెల్లి, కావాలంటే నువ్వు చెప్పు, నేను సార్ ఈరోజు చాలా అంటే ఫస్ట్ టైం నేను ఇక్కడ అంటే ఈరోజు రావడం, కానీ చాలా నేర్చుకున్నాను. ఎప్పుడైనా మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఏం చేసినా మనం ఏం మాట్లాడం, వాళ్ళు చూసుకుంటారులే, మనం చూసుకుంటాం అని అనుకుంటాం. కానీ ఈరోజు చెప్పింది ఏంటంటే మనం కాదు, వాళ్ళది కూడా మన మీద బాధ్యత ఉంది అని మనం అనుకోవాలని చెప్పేసి నేర్చుకున్నా చాలా వరకు. వాళ్ళ గురించి మనం కూడా ప్రే చేయాలి, వాళ్ళ గురించి మనం చెప్పాలి కూడా, వీళ్ళు ఇలా రాంగ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పాలి. అది నేర్చుకున్నా ఈరోజు. She is saying that, sir, if anyone doing wrong, his brother or her brother or her sister, anyone, she used to think that it is their mistake, it is their fault, it is their responsibility. So today she learned that it is our responsibility, not only praying, we have to take our responsibility, we have to take part of them in order to make them to walk in a path of righteousness. Correct. That's the example we have, because that's what Jesus has done for us, right? Yes. I was translated. And today. Okay, sir. Okay. You continue, sir. Go ahead. Man.
today one sentence touched me a lot. It was not in the hands of Jesus to come into this earth. Our it is our effort, it is our work, and it is our doings. So that word touched me a lot. And also from the past 3 weeks in this session, we are discussing about the responsibility. From past 3 weeks, God is talking about that responsibility for the past 3 weeks in very different manners. So Correct, from correct. each and every session, we the ultimate goal, the ultimate point was bearing responsibility. So I think God again and again He is saying that you have to be responsible. So that word touched me a lot. You have more work. You have less time. You have to take your responsibility. You have to move on. You have to support. You have to support in each and every factory. You have to support. We tend to neglect people, right? Yes, sir. Yes. So I used to think that it is me and God. So whatever, me and God, I want to have a private relationship with God. So from past 3 weeks, I am learning that you are responsible for each and everything. Yes. And that is what I think Jesus said, that you are the light of the world. Absolutely. I mean, we have to think like Jesus, Yes, right? we have to. Yes, we have to emit that light. Good. You're slowly understanding this principle of you and we are responsible for each other. It's Yes, very and one thing which was striker, and one thing which was striker, sir. In ancient days, that there was a tabernacle which gives the presence, which gives the light of God to the people of Israel. In present days, we are the living tabernacles. We have to emit His light. We have to emit His truth. We have to emit His way. So that is our responsibility, to show His light, to show His essence, to show His flavor to the world. So that is what I learned today, sir. It is like a deep message. very good. See, it's very simple psalm, right? Very simple psalm we've read Yes. so many, but we've never been able to grasp the deepness of what the psalm is actually telling us. Anyway, friends, be blessed. Reflect on all the Ryan? things. Ryan is also there. Ryan, where are you? Hiding. Ryan? Yes, Mala. Yeah. Yes. So, yeah, what did you learn, Ryan? Hello. Are you able to hear me? Yeah. I am able to hear you, Ryan. Yes, Mala. Today is an interesting session. Uh, uh, yes, Mala. Today is an interesting session because as it is in Telugu language, so it is very interesting for me. Good. And today I learned today I learned many words, but the more interesting lesson I learned is from many years I am believing that Jesus will come and He'll make Jerusalem, and I think like that in a physical way. So now I understood that there is no Jerusalem, but we have to build as a brick. We are But each person a single brick. We should make a Jerusalem so that He should come, and then we will decide when He should come. Yes, that's an interesting message. And yes, I too have a brother. And yes, always brothers are very annoying. Brothers and sisters. And so now I learned the yes, now I learned yeah, there is no big way to bring Jesus to earth. We just
uh, we just need sisters so that uh, we'll make big things happen. Mm, that's all. That's all I learned from this session. We have to be prepared and prepare ourselves. And once we are ready and prepared, then Jesus, till then Jesus is not going to come. It's in our hands when to bring him down. Good. Very good, Ryan. Yes, sir. Yes, that's the main point. That's a How is interesting daddy? point. How is your daddy, Thank right? you.